సరిపోగానే అది మొత్తం అక్కడ పేరు చేస్తున్నారు అనమాట. బాయిల్ అయిన ఐటమ్ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే కట్ చేస్తున్నారు అనమాట. ఓకే, అక్కడ మనకి లోపల చూడండి ఎలా అవుతుందో. చూడండి ఎలా సౌండ్ వస్తుందో అసలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు అయితే మాత్రం ఒక స్పెషల్ వీడియో అండి. ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు మన ఛానల్లో ఎలాంటి వీడియో. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ మీరు thumbnail చూసారు కదా, క్యాజు అదేనండి జీడిపప్పు మేకింగ్ అయితే మీకు చూపిస్తాను. జీడిపప్పు అసలు స్టార్టింగ్ ఎలా ఉంటుంది, అసలు ఫైనల్ గా ఎలా తయారవుద్ది, కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఈ వీడియో నేను షూట్ చేయడానికి ఎక్కడికి వచ్చానో తెలుసా? పలాస్ అనుకుంటున్నారా ఏంటి? కాదండి, అలా అని చెప్పి విజయవాడ కూడా కాదు. నేను ఈరోజు ఎక్కడ ఉన్నానంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నాను. ఎస్, అనకాపల్లి జిల్లాలో ఉన్నాను. అవునండి, మీరు విన్నది నిజమే. ఇది షూట్ చేయడానికి నేను డైరెక్ట్గా అనకాపల్లి జిల్లా అయితే వచ్చాను. అనకాపల్లి జిల్లాలో మనకి అడ్ రోడ్ అని ఉంటుంది. అది దాటిన తర్వాత కొరుప్రోలు అనే ఒక విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్ దగ్గర ఉన్న ఈ ఫ్యాక్టరీకి అయితే వచ్చాను, జీడిపప్పు ఫ్యాక్టరీకి. లోపలికి వెళ్ళి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఎలా ప్రాసెస్ అవుతుంది అన్నీ చూపిస్తాను. రండి. ఇదే అనమాట మనకి ఫ్యాక్టరీ అయితే. బయట ఎలా ఉంటుంది, మనకి ప్రతి చోట కూడా మేకింగ్ అయితే జరుగుతుంది అనమాట. అసలు ఇదంతా కాదు, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రాగా జీడిపప్పు ఎలా ఉంటుందో చూద్దాం. అంటే అసలు మనం తయారయ్యేది తెల్లగా బద్దలు గుండు ఇలా కాకుండా అసలు ఒరిజినల్గా ఫస్ట్ అసలు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తారండి. అలాగే యాక్చువల్గా ఏంటంటే ఈ జీడిపప్పు తయారు చేయడానికి ఓవరాల్గా 8 to 9 days పడుతుందంట. ఆ 9 days జరిగే ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయితే మనతో ఉన్నారండి, రాజా గారు. హాయ్ అండి. హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగున్నారండి. మీరు మా ఫ్యాక్టరీ రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడైతే ప్రాసెస్ అంతా చూద్దాం. రాజా గారిని అడిగి తెలుసుకుందాం. రాజా గారు, ఫస్ట్ మన బ్రాండ్ పేరేంటి? వైట్ హౌస్ అండి. వైట్ హౌస్ కాజు. మన దగ్గర ఎలాంటి కాజు ఉంటుంది అసలు? జనరల్ గా ఒక 40 varieties ఆఫ్ గ్రేడింగ్ తీస్తామండి మా దగ్గర. ఓకే ఓకే, 40 varieties. అండ్ అలాగే ఫస్ట్ మాకు కాజు ఎలా తయారవుతుంది సార్? అంటే కాజు వచ్చేపాటికి day 1 నుంచి 8 days ప్రాసెసింగ్ అండి. 8 days. day 1 వచ్చేపాటికి ఇది రా మెటీరియల్ అండి. ఓకే, మేము రా మెటీరియల్ ని ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 countries నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి. ఓకే ఓకే, ఇది day 1 వచ్చేపాటికి ఈ రా మెటీరియల్ ని ఆ బాయిలింగ్ లో బాయిల్ చేస్తారా? బాయిలింగ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అయితే మనకు చూడండి ఇక్కడ ఇదేంటంటే మనం జీడిపప్పు ఫస్ట్ ఎలా ఉంటది అనమాట. రా మెటీరియల్ ఫస్ట్ ఎలా ఉంటది, దీని తర్వాత ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఆ మిషన్ దగ్గరికి అయితే వెళ్తాదంట. ఇదండి ఈ మిషన్, ఆ మిషన్ ఈ రెండిట్లో వేస్తారండి. ఈ రెండిట్లో ఒక్కొక్క కుక్కర్కి వచ్చేపాటికి 4 bags పడుతుంది. 4 batch. ఆ కుకింగ్ సెక్షన్ అయ్యేపాటికి 19 minutes పడుతుందండి. ఓకే, మనం అందులో వేసి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 19 minutes కి అలాగా స్టీమ్ తో వచ్చినప్పుడు బాగా బాయిలింగ్ అయిపోయింది. అలా బాయిలింగ్ అయిన తర్వాత నుంచి మనకి కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బాయిలింగ్ అవ్వకపోతే కటింగ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే దీంట్లో వేసేస్తారు. అయితే ఒకసారి అక్కడ చూడండి, ఆల్రెడీ అది ఏంటంటే బాయిల్ అయిపోయింది అనమాట. 9 minutes స్టీమ్ వస్తుందంట. ఎలా వస్తుందో చూడండి అసలు. ఇది ఒక కుక్కర్ టైప్ అంటారా? అంటే మనం పప్పు పెట్టి విజిల్ ఎలా వేస్తాం అలాగే. ఓకే ఓకే, ఇది ఇప్పుడు 9 minutes అవ్వాలి. 9 minutes అయితే బాయిల్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఆల్రెడీ ఉందంట, ఒకసారి చూసేద్దాం. అలాగే తర్వాత ఏం చేద్దాం అంటే దాంట్లో ఎలా వేస్తారో కూడా చూద్దాం. ఓకే, బాయిల్ అయింది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇదిగోండి, బాయిలింగ్ అయిన తర్వాత ఇలాగ వస్తుంది అనమాట. ఇలా కాలుతుందిలేండి, బాగా వేడి ఉంటుంది. మాకంటే అలవాటు అంటారా? మాకు ఎప్పుడు మామూలు వేడి లేదు. ఆ కుక్కర్లో అదే బాయిల్ అయ్యింది అనమాట. ఇదిగోండి పొగలు చూడండి ఒకసారి. ఇలా వేడిగా వస్తుంది, ఏదో బిర్యానీకి వచ్చినట్టు వస్తున్నాయి పొగలు. ఇదంతా ఇప్పుడు బాయిల్ చేసినవి అయితే ఇప్పుడు అలాగే రన్నింగ్ అవుతానే ఉంటుంది. ఎవ్రీడే ఒక 50 bags రన్నింగ్ అవుతాయి. 50 batch అంటే ఒక బ్యాచ్ కి ఎన్ని 80 kgs అండి. ఒక బ్యాగ్ వచ్చి 80 kgs. అంటే ఒక్కొక్క బ్యాగ్ 80 kgs. ఒక్కొక్క బ్యాగ్ 80 kgs. అలాగా 50 bags పర్ డే చేస్తామండి బాయిలింగ్. బాబోయ్, అంటే చాలా క్వాంటిటీ కదా. అవునండి, హ్యూజ్ క్వాంటిటీ. అయితే నెక్స్ట్ ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పాను కదా, అసలు ఎలా వేస్తారో దాంట్లో చూద్దాము. ఓకే, బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఒకసారి. అది బాయిలర్ కదా? అది కుక్కర్ అండి. అది కుక్కర్. ఇది ఇప్పుడు ఇది వచ్చేపాటికి బాయిలర్. ఓకే, చూడండి ఎంత పెద్దది ఉందో. ఓకే, చెప్పండి ఇది ఎలా అసలు అందులో స్టీమ్ ఎలా జనరేట్ అవుతుందంటే చుట్టూ ట్యాంక్ ఉంటుందండి. ఇందులో వాటర్ పోస్తాము. ఓకే, ఈ వుడ్ ద్వారా ఫైర్ వేస్తాం.
ఓకే. ఆ ఫైర్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఆ వాటర్ బాయిల్ అయ్యి అలా స్టీమ్ తయారవుతుందండి. ఆ స్టీమ్ ద్వారా ఉడకబెడతామండి ఆ రా మెటీరియల్. దీంట్లో వాటర్ కూడా మేము వాటర్ ప్లాంట్ ద్వారా మినరల్ వాటర్ వేస్తామండి, ఎందుకంటే మనకి క్వాలిటీ మెయిన్ కోసం అండి. దీంట్లోకి అయితే మినరల్ వాటర్ వాడతామండి. ఇక్కడికి వచ్చేవాటి కొద్దిగా సాల్ట్ వాటర్, బట్ మాకు క్వాలిటీ మెయిన్ పర్పస్ కాబట్టి మినరల్ వాటర్ పోస్తే బాగుంటుంది అయిపోద్ది అంటారా. ఈ వుడ్ దాంట్లో వేసి ఫైర్ చేస్తామండి, అప్పుడు ఆ వాటర్ బాయిల్ అయ్యి స్టీమ్ తయారవుతుంది. ఓకే. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? ఇది వచ్చేప్పటికి ఈ స్టీమ్ అందులోకి వెళ్తుందండి. ఓకే. ఈ స్టీమ్ అందులోకి వెళ్ళి బాయిల్ అవుతుంది అనమాట. రైట్ 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 రైట్. ఓకే. స్టీమ్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇందులోంచి వస్తుందా? ఓకే, అందులోంచా? అదైతే ఆపేశారు, స్టీమ్ ఆపేసి. ఓకే, ఇలానా? ఇదిగోండి ఇదిగోండి చూడండి. ఓకే. ఇలానా? ఓకే, బాగుంది. ఇక్కడ నుంచి ఇందాక మనం చూసాం కదా, ఆ ప్లేస్లో పెట్టేస్తున్నారు చూడండి వరుసగా. అది మొత్తం అక్కడ పేరు చేస్తున్నారు అనమాట. ఎన్ని ఇందాక 4 వచ్చినాయి కదండి, 4 బ్యాగులు అయినాయా? ఇది 5దా? ఇది 5వ బ్యాగ్. లాస్ట్ టైంకి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. కర్రతో లాగేస్తున్నారు. కర్ర కాదు, ఓసా. ఓసా ఏమంటారు బాబాయ్ దాన్ని? కురిపి. కురిపి. మామూలు పని కాదే. అవును, ఉడకబెడతాయి కానీ అవ్వ అంటున్నారు బాబాయ్. లేకపోతే అయ్యాక ఇరుగుతాయిలే కానీ. అవునవును. ఇప్పుడు అదంతా తీసేసారు కదండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ రా బ్యాగ్ డైరెక్ట్ గా పోసేస్తారు. జనరల్ గా ఏమవుతుంది, డే వీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఆ బ్యాగ్ ని అలా లిఫ్ట్ చేసి ఆ బాయిలర్ లో వేస్తారు, కుక్కర్ లో వేస్తారు. ఆ కుక్కర్ లో వేసిన తర్వాత దీనిలో ఈ స్టీమ్ ని దాంట్లో కుక్కర్ లో వదులుతారు. ఓకే. అప్పుడు ఆ కుక్కర్ లో వచ్చిన స్టీమ్ అందులోకి వెళ్ళి బాయిల్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనం చూడండి ప్రాసెస్. డైరెక్ట్ బ్యాగ్ తీసుకొచ్చేసారు. బ్యాగ్తో పాటు. జాగ్రత్త బాబాయ్. ఓకే. ఇప్పుడు మనం చూసిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా డే 1 అంటండి. అంటే రా మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి ఆ కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఆరబెడతారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆరబెట్టిందని డే 2లో ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డే 2లో ప్రాసెస్ చూద్దామండి. మనకి అక్కడ బాయిల్ అయిందంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, బాయిల్ అయిందంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ బాయిల్ అయిన ఐటెం అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే కట్ చేస్తున్నారు అన్నమాట. చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంది ప్రాసెస్ అంతా, కానీ కష్టమే. కానీ ఈ ప్రాసెస్ అయిందంటే ఇక్కడికి వస్తుంది చూడండి, ఇలాగా ఒక టబ్లోకి. ఈ ప్రాసెస్ కట్టింగ్ అయిన తర్వాత ఏంటి? కట్టింగ్ అయిన తర్వాత వాళ్ళు కట్ చేస్తూ ఉండగా ఒక 1 అవర్ ఆగి దీన్ని స్కూపింగ్ అంటారు. దాన్ని షెల్లు పప్పు 2 డివైడ్ చేసి సపరేట్ చేస్తారు. ఓకే. వీళ్ళే కటింగ్ చేస్తారు, వీళ్ళే సపరేట్ కూడా వీళ్ళే చేస్తారు. ఓకే. ఈవినింగ్ వరకు చేసి మనకి వాళ్ళు కలెక్ట్ అయిన దాన్ని బట్టి ఈవినింగ్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు అది చూద్దామా. ఇలాగా కటింగ్ అయిన తర్వాత వీళ్ళు స్కూపింగ్ అయిన ఇలా స్కూపింగ్ చేస్తే ఇలా తయారవుతుంది అనమాట. ఓకే. ఓకే. షెల్ కి సపరేట్ చేస్తారు, ఇలాగా పప్పుకి పప్పు. ఓకే. అక్కడ చూడండి మనకి పైన షెల్ అనమాట. అదంతా విడిగా ఉంది. మనకి అక్కడ కటింగ్ అయిన తర్వాత అది విడిగా చేసి ఇలా పెట్టేస్తారు. బాగుందండి. బట్ ఇది కలర్ ఏంటంటే డిఫరెంట్గా ఉంది, తెల్లగా. ఎప్పుడు వస్తుందో ఇంకా టైం ప్రాసెస్. ఇది ఇంకా ఇది ఇప్పుడు 2nd డే అండి. 8th డేకి మీరు తినగలిగే పప్పు తయారవుతుంది. అప్పుడే చూడడానికి చాలా సూపర్ గా ఉంటుంది. కాకపోతే దీని వెనకాల ఒక 100 మంది కష్టం ఉంటుంది. అవునండి, ఏది అంత ఈజీ కాదు, చాలా కష్టం అండి. కాజు అందులో ఇంకా కష్టం. బట్ ఆ స్టీమ్ దగ్గర ఉన్నప్పుడు అయితే నిజంగా మామూలుగా లేదండి. అది మాకు అలవాటు అయిపోయింది. మీకు అలవాటు అయిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అది. ఓకే. ఇక్కడతో అయిపోద్దండి. 2nd డే ప్రాసెస్ ఇదండి. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ డే స్టీమ్, నెక్స్ట్ డే కటింగ్,
షెల్ ఓపెన్ చేసి ఇలాగ పప్పు అయితే వేరు చేస్తారనమాట. పచ్చిపప్పు అంటే పచ్చిపప్పు. ఇది సెకండ్ డే ప్రాసెస్. రైట్. ఇప్పుడు డే 3 ప్రాసెస్ చూద్దామండి. మనకి అక్కడ ఏదైతే పప్పు కట్ చేసి సపరేట్ చేశారో అది ఇదే చూసారు కదా ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారండి ఇప్పుడు ఇది డే 2 లో కలెక్ట్ చేసిన పప్పుని, ఇది పచ్చిపప్పు అండి. దీన్ని అలాగా మన ప్లేట్స్ లో 4.5 kg, ఈచ్ ప్లేట్ 4.5 kg వచ్చేలాగా ఇది ట్రేలో పెడతారండి. ట్రే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి డ్రైయర్ హీట్ చేస్తారు. హీటర్. ఓకే చూసారు కదా. ఫస్ట్ అయితే ఎంత అన్నారు వెయిట్? 4.5 kg. ఎగ్జాక్ట్ కొలతలండి. అంటే అలా చేస్తే పర్ఫెక్షన్ ఉంటుందండి. పర్ఫెక్షన్. ఓకే ఓకే అంతే. ఇప్పుడు దాని బలంగా హీటర్లో పెట్టేస్తారా? దీన్ని అలా తీసుకెళ్ళి హీటర్లో పెడతాం. ఓకే ఓకే. అది ఆ హీటర్లో ఎలా పెడతారో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ లోపల అయితే పెట్టేశారండి. ఆ పెట్టింది ఒకసారి చూద్దాం లోపల హీటర్ ఎలా ఉంటుంది అనేది. అన్న ఓపెన్ చేయి. చాలా గట్టిగా ఉందిగా. చాలా హీట్ గా కూడా ఉంటుందండి. 75 degrees దగ్గర హీట్ అవుతుంది. ఇది 75 degrees అండి. ఇది ప్లస్ ఇందులో చూసాం కదా 4 ట్రాలీస్ ఉంటాయండి. ఓకే. ఒక ఈచ్ డ్రైయర్ లో 1000 kg పడుతుంది. 1000 kg. చూడండి మొత్తం ఎలా పెట్టేశారు. కాలుతుంది చాలా హీట్ ఉంది. అజ్జి బాబోయ్ 75 degrees అంటే వేడైతే ఎలా ఉందో తెలుసా? ముఖం మీద కొడుతుంది అనమాట, మామూలుగా లేదు. ఓకే ఇప్పుడు ఇది ప్రాసెస్ అయితే దీన్ని 10 to 12 hours హీట్ చేస్తామండి. 10 to 12 hours. అబ్బో. థర్డ్ డే వచ్చేప్పటికి ఇది ఈ మొత్తం 10 hours 12 hours సరిపోతుందండి. ఇదంతా కరెంట్ మీద హీట్ అవుతుందండి. మన కరెంట్ మీదే, మోటార్ల మీద కరెంట్ మీద తిరిగింది. అక్కడ డే 1 లో స్టీమ్ చూసాం కదా, ఆ స్టీమ్ నేచురల్ గా ఇందులో వచ్చి హీట్ అయింది. ఓకే. నేచురల్ హీటింగ్ అయితే. ఓకే 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 ఓకే. సో ఇదైతే ప్రాసెస్ అండి. థర్డ్ డే ప్రాసెస్ కదా ఇది. థర్డ్ డే ప్రాసెస్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ 4th డే ఏం జరుగుతుందో చూద్దాం. రాజా గారు 4th డే ప్రాసెస్ ఏంటండి? అంటే నిన్న 3rd డే మనం హీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అది నైట్ అంతా ఓవర్ నైట్ కొద్దిగా క్రిస్పీ అవ్వాలి. అయిన తర్వాత దీంట్లో ఏమంటే ఒక కూలింగ్ రూమ్ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ డే వచ్చేప్పటికి ఆ కూలింగ్ రూమ్ లో 4 ట్రాలీస్ పెట్టేసి కూలర్ ఆన్ చేస్తామండి. మొత్తం ఉన్నాయండి 4 ట్రాలీస్, 1 టన్ను పప్పు మొత్తం అందులో పెట్టి నైట్ మొత్తం కూలింగ్ చాంబర్ లో పెట్టేస్తే. ఓకే నైట్ అంతా. ఓకే ఒకసారి చూపిస్తాను. ఇది కూలింగ్ రూమ్ అంటే మొత్తం. కొద్దిగా ఇక్కడ చల్లగా ఉందండి, పొడుగొచ్చే చాలా కూలింగ్ గా ఉంటుంది. ఒక హోల్ నైట్ మొత్తం దీన్ని కూలింగ్ చేస్తాం అనమాట. ఓకే. ఇది ఇది అంత క్రిస్పీనెస్ తగ్గడానికి అంతే ఏమి లేదు. ఓకే. హీట్ అయితే డ్రై అవుతుందండి, బాగా క్రిస్పీ అయిపోతుంది. ఓకే. దాన్ని మనం కూలింగ్ అవ్వడానికి, కూలింగ్ అయితే ఏమవుతుందంటే స్మూత్నెస్ వస్తుంది, ఇలాగా క్రంచీనెస్ అనేది తగ్గుతుంది. ఓకే ఓకే. అది ప్రాసెస్ అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ అయిపోతే 4th డే. ఇది 4th డే అండి. డే మొత్తం ఇంక ఉంచేస్తుంది. ఓకే. ఇది నాకు ఇప్పటికే ఆశ్చర్యం ఏంటంటే ఈ కలర్ ఇంకా వైట్ గా ఎలా వస్తుంది అనేది. అది కూడా చూపిస్తారా మాకు? 6th డే మీకు అలాగా వైట్ గా ఉండే. ఓకే అది కూడా చూద్దామండి ఎలా అవుతుంది ఏంటి అనేది. ఓకే 4th డే ప్రాసెస్ అయితే ఇది. నెక్స్ట్ ఇప్పుడు 5th డేలోకి వెళ్ళిపోతాం. ఓకే ఇప్పుడు 5th డే ప్రాసెస్ చూద్దామండి. రాజా గారు ఇది కూలింగ్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు 100% అన్పీల్డ్ అండి. ఈ పీలింగ్ ఎలా అవుతుందని ఇప్పుడు చూద్దాం. ఓకే ఇప్పుడు పీల్ చేయాలి అంతేగా? ఇది పీలింగ్ అవుతుంది. ఓకే చేత్తో తీస్తే రాదు. దీన్ని చేత్తో తీయాలంటే మనం ఒక 100 members దీనికే కావాలి. 100 members 1 టన్ను చేయాలంటే ఓన్లీ ఇది ప్రత్యేకించి సపరేట్ పీలింగ్ మిషన్ అనేది మిషన్. ఓకే. అన్పీల్డ్ పప్పుని ఆ మిషన్ లో వేస్తారండి. ఓకే. ఆ పైన చూడండి మనకి ఇప్పుడు దీంట్లో వేసారు, ఆ పప్పుని దాంట్లో వేస్తాం. ఓకే. హెడర్స్ లో వేసాక అది ఎయిర్ బ్లోయర్ ద్వారా పీలింగ్ అందులో ఒక్కొక్కసారి పీలింగ్ అయ్యి ఇలాగ 80% పీలింగ్ అయ్యి వస్తుంది. ఓకే ఇప్పుడు దీంట్లోకి పీల్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే అక్కడ మనకి లోపల చూడండి ఎలా అవుతుందో. అది ఇక్కడ నుంచి అక్కడ ఎలా వచ్చేస్తుందా? గుండుకి గుండు, బద్దకి బద్ద సపరేట్ అవుతుంది. ఓకే వెరీ గుడ్. ఇక్కడ చూడండి దాని నుంచి పోయగానే హైలైట్ ఏంటంటే పీల్ అయిపోయి ఇదంతా గుండు కదా, జీడిపప్పు గుండు, ఇదేమో బద్ద ఇంకా రకరకాల గ్రేడ్లు అన్నీ ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. దేనికి అది భలే ఉంది కదా. 5th డే అది మొత్తం పీల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక రూమ్ ఉంటుందండి, మీకు చూపిస్తాను ఉండండి. చూసారా ఇక్కడ రూమ్ ఉంది. ఈ రూమ్ అక్కడ అది ఏంటంటే కూలింగ్ డ్రైయరా. పీలింగ్ అయిన పప్పు ఏమంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అవును, దాన్ని మళ్ళీ 2 hours డ్రై పెడతాం. ఓకే అందులో 2 hours డ్రై పెడతారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇదిగోండి మన రాజా గారిది వైట్ హౌస్ అని
బ్రాండింగ్ బోర్డ్ అనమాట ఇది. బ్రాండ్ లోగో. అదే లోగో. అది డ్రై చేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి రకరకాల క్యాషెస్ ఉన్నాయి. అక్కడ వర్క్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు ఇందులో పీల్ అయిపోయి డ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దామండి. పీలింగ్ అప్పుడు మెత్తబడుతుంది కదండి పప్పు. అవును. దాన్ని మళ్ళీ 2 hours హీటర్లో పెడతాము. హీటింగ్ పెట్టిన తర్వాత పప్పు ఇంత డ్రై అవుతుంది అనమాట. ఓకే, మంచి క్రిస్పీగా అయిపోయినట్టు ఉంది. అవుతుంది. దీన్ని చూడండి ఎలా సౌండ్ వస్తుంది అసలు. మంచి క్రిస్పీగా అయిపోయింది. అండ్ అలాగే వైట్ కూడా వచ్చేసింది పీల్ తీసేసిన తర్వాత. మన షేప్ ఇంకా ఉందంట ప్రాసెస్, అదేంటో చూద్దాము. లాస్ట్ ప్రాసెస్ పీలింగ్ మిషన్ లో 80% పోతుంది కదా. ఈ ఏదైతే 20% ఉందో అది మనం మాన్యువల్ గా చేస్తే పర్ఫెక్ట్ గా తయారవుతుంది మనకి. ఓకే ఓకే, మాన్యువల్ గానే చేయాలన్నమాట. అంటే పైన ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి 100% కరెక్షన్ కోసం మేము మాన్యువల్ గా చేయాలి. మాన్యువల్. ఇప్పుడు ఇక్కడ అదేనండి ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళు చేసేది అదే. ఓకే, మనకి ఇక్కడ చూడండి అయితే ఏదైతే పీల్ చేసిన తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా క్లీన్ చేస్తున్నారు అంతే కదా. అవునండి, గ్రేడింగ్ అంటారు. ఇక్కడ వచ్చేప్పటికి Day 7 అండి. ఓకే, ఆ 20% ఏదైతే ఉందో వాళ్ళు మాన్యువల్ గా హ్యాండ్ క్రాఫ్టెడ్ అంటాం కదా, అలాగా ఆ 20% ని ఫుల్ గా పీల్ చేసేస్తారండి. ఎక్కడ మచ్చ పొర అనేది లేకుండా సెపరేట్ చేస్తారు కంప్లీట్ గా. చూసారు కదా ఎలా చేస్తున్నారో. మనకి 100% సాటిస్ఫై అవ్వాలండి. ఓకే, మొత్తం దేనికది మాన్యువల్ గా గ్రేడింగ్ చేసి చేస్తున్నారు అనమాట. అప్పుడు ప్యూర్ అయిపోతుంది ఇంకా తర్వాత అంతే కదా. నెక్స్ట్ ఇంకెక్కడ మచ్చ అనేది కనబడదు. మచ్చ గానీ పొర గానీ మనం దేనికి దానికి సెపరేట్ చేస్తాం. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? నెక్స్ట్ వచ్చేపాటికి మిషన్ అండి. దాన్ని నానో పిక్స్ లో వేస్తే దాంట్లో ఒక 10 varieties ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ ని అది ఆటోమేటిక్ గా మిషన్ లో వేస్తే సెపరేట్ చేసేస్తాం. అది Day 7 ప్రాసెస్ అండి. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇక్కడతో ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే జస్ట్ గ్రేడింగ్ సెక్షన్ అంటే సైజెస్ డివైడ్ చేసి దేనికి అవి చేస్తారు అంతేనా ప్రాసెస్? అది కంప్లీట్ ప్రాసెస్ అయితే మాత్రం ఆ మిషన్ లో వేసిన తర్వాత సైజెస్ డివైడ్ చేస్తారు. ఏ సైజెస్ కాదు సైజెస్ డివైడ్ అవుతుందండి. దాన్ని ఆల్మోస్ట్ మేము ఒక 40 grades గా తయారు చేస్తాము. 40 grades అంటే 320, 240 మా కౌంట్ ని బట్టి మేము సెపరేట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఆ 320 లో కూడా W320, S320, W240, S240 అలా ఈచ్ గ్రేడ్ కూడా 2-3 పార్టీషన్ గా చేసి 100% ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు మన దగ్గర ఆర్డర్ చేసుకోవాలంటే ఎట్లా అండి అసలు? మన దగ్గర ఆర్డర్ చేసుకోవాలంటే whitehousecasual.com అనే మన ఓన్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసామండి. దాని ద్వారా కూడా ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఏంటనేది చూడండి. ఓకే, ఇప్పుడు ఇంకా దాని తర్వాత మా ఫోన్ నెంబర్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి. ఓకే, ఫోన్కి కాల్ చేసి కూడా పర్చేస్ చేసి కాలర్ వాట్సాప్ చేసి మీరు పర్చేస్ మేము ఫ్రీగా హోమ్ డెలివరీ ఇస్తాం. ఫ్రీగా హోమ్ డెలివరీ అంటే ఎక్కడ వరకు ఇస్తారు? మన ఇప్పుడు వరకు ప్రజెంట్ అయితే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక వరకు మన కస్టమర్స్ ఉన్నారండి. ఇక మన ఇండియా వరకు ఇద్దామనే కాన్సెప్ట్ వెబ్సైట్ తయారు చేస్తాం. ఓకే, ఇండియా వైడ్ అయితే ఎక్కడికైనా మీకు పంపిస్తారు. బట్ ఫ్రీ డెలివరీ ఎక్కడ వరకు ఉంటుంది? మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 మన బార్డర్స్ లో ఉన్న ఈ స్టేట్స్ కమాట. ఫ్యూచర్ గా ఫర్దర్ గా వచ్చిన దాన్ని బట్టి ఆలోచించి అలా చేయాలో చూసి అలా చేయాలి. అది విషయం అయితే. సో అదండి వీడియో అయితే మాత్రం చూసారు కదా. నాకైతే భలే అనిపించిందండి ఆ జీడిపప్పు తయారు చేయడం, అదంతా కూడా ప్రాసెసింగ్ అయితే చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఆ ప్రోడక్ట్ కూడా కాజు కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉందండి. ఆర్డర్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఫోన్ ఆర్ వాట్సాప్ ఏదైనా చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకసారి ఆర్డర్ చేయండి, నచ్చితే తీసుకోండి, మళ్ళీ తీసుకోండి. ఓకేనా? ఉంటానండి మరి. రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.